అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వసంత. ఇవాళ నేను జీబీఎస్ గియాన్ బరే సిండ్రోమ్ గురించి మాట్లాడబోతున్నాను. రీసెంట్‌గా ఏదైతే పూణేలో చాలా మందిని ఎఫెక్ట్ చేసింది. చాలా మందికి వెంటిలేటర్ వరకు వెళ్ళే స్థితిని కల్పించింది. సో, దాని గురించి చెప్పబోతున్నాను. గియాన్ బరే సిండ్రోమ్ జీబీఎస్ అంటే ఏంటి అంటే, మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ ఆటో యాంటీబాడీస్ అనేవి మన నరాల మీద ఎఫెక్ట్ చేసి ఆ నరాల్ని చచ్చుబడిపోయేలా చేస్తాయి అన్నమాట. నరాలతో పాటు మనకి వేడి, నొప్పి, ఇంకా మన స్పర్శకి తెలిసే సెన్సేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్లాక్ చేసేస్తాయి. మొట్టమొదటిగా ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, కాళ్ళు గట్టిగా పడిపోయినట్లు ఉంటాయి, రబ్బరీ ఫీలింగ్ అంటారు. దాంతోపాటు కాళ్ళు చేతుల్లో తిమ్మురులతో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మనకి కాళ్ళు పారాలిసిస్ అవ్వడం, కాళ్ళతో తర్వాత మన చేతులు చచ్చుబడిపోవడం, తర్వాత మెడ మజిల్స్, దాని తర్వాత కొంతమందికి మొహం, దాంతోపాటు కొంతమందికి ఊపిరి తీసుకునే ఛాతీలో మజిల్స్ ఉంటాయి కదా, అవి కూడా పారలైజ్ అయిపోవడం వల్ల ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇంకొక బల్బార్ వెరైటీ అని ఉంటుంది. అదేంటంటి అంటే మింగడానికి ఉపయోగపడే మసిల్స్ని, ఇంకా బ్రెయిన్లో మనం ఊపిరి తీసుకునే ఒక సెంటర్ని ఎఫెక్ట్ చేయడం వల్ల ఊపిరి తీసుకోవడానికి కష్టమవుతుంది, మింగడానికి కూడా కష్టమవుతుంది. ఇలాంటి వాళ్ళకి వెంటిలేటర్ అవసరం అవుతుంది. కాబట్టి దీంతో పాటు మనకి మెడ నొప్పి, వెన్ను నొప్పి, ఈ మజిల్స్ ఏవైతే ఎఫెక్ట్ అయ్యో, ఎక్కడెక్కడైతే పారాలిసిస్ అయిందో వాటిల్లో ఎక్కువగా నొప్పి ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ ఈ నొప్పికి మనం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే ఆ నొప్పి తగ్గిపోతుంది. ఒకవేళ ఇలా పారాలిసిస్ లాంటిది ఏదైనా వచ్చింది అంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. దీనికంటే ముందు, అంటే ఇది సస్పెక్ట్ చేయడానికి మనకి ముందు ఏమైనా జరిగిందా అని తెలుసుకోవడానికి ఏం చేయాలి అంటే, మనకి గత వారం నుంచి 3 వారాల లోపల మనకి ఏమైనా లూజ్ మోషన్స్ లాంటివి అయ్యాయా, లేదు అంటే లూజ్ మోషన్స్, వామిటింగ్, కడుపులో నొప్పి ఇలాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా. క్యాంపైలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా ఉంటుంది, అది ముఖ్యమైన కారణం అనమాట ఈ జీబీఎస్ని కాజ్ చేయడానికి. దాంతోపాటు కొంతమందికి న్యూమోనియా, మైకోప్లాస్మా న్యూమోనియా, సైటోమెగలో వైరస్ అంటారు దాని ఇన్ఫెక్షన్ కానీ, జికా వైరస్ అంటారు దాని ఇన్ఫెక్షన్ కానీ, ఎప్స్టీన్ బార్ వైరస్ ఈబీవీ అంటారు దీని ఇన్ఫెక్షన్ కానీ ఉన్నట్లయితే వాళ్ళలో కూడా ఈ జీబీఎస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు మనకి వ్యాక్సిన్ ఏమైనా తీసుకున్నాం, ముఖ్యంగా ఫ్లూ వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో కూడా ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. రేర్గా కొన్ని ఆపరేషన్ తర్వాత కొంతమందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో, ఇలా మనకి గత 3 వారాల్లో ఈ హిస్టరీ ఏమైనా ఉన్న తర్వాత నేను ముందు చెప్పిన సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే జీబీఎస్ని సస్పెక్ట్ చేయొచ్చు. సో, అలా సస్పెక్ట్ చేసిన వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ జీబీఎస్లో మొత్తం 100 మందిలో 30 మంది వెంటిలేటర్ మీదకి వెళ్ళే ఆస్కారం ఉంటుంది. 5-15% వరకు చనిపోయే అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఈ పారాలిసిస్ని త్వరగా రికవర్ అవ్వచ్చు. ఇంకా మనం వెంటిలేటర్ మీదకి వెళ్ళే ఛాన్స్ కొంచెం తగ్గించుకోవచ్చు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో. దీని కన్ఫర్మేషన్ కోసం ఏం చేస్తారు అంటే ఇలాగే మనకి నార్మల్గా జీబీఎస్లో మనకి యూరినరీ బ్లాడర్ ఎఫెక్ట్ అవ్వదన్నమాట. మనం యూరినేషన్ మనకు తెలుస్తూ ఉంటుంది. లాస్ట్లో కొంతమందికి ఎఫెక్ట్ అవ్వచ్చు. చాలా వరకు ఒకవేళ యూరినరీ బ్లాడర్ ఎఫెక్ట్ అయ్యింది అంటే అది మనకి వెన్నెముక్కలో ఏమన్నా, అంటే స్పైనల్ కార్డ్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి చూపించుకోవాలి. దానికోసమని వేరియస్ టెస్టులు చేస్తారు. ముందు జీబీఎస్ కన్ఫర్మేషన్ కోసం అంటూ స్పెషల్గా ఏం టెస్టులు ఉండవు. ఇది మొత్తం అంటే మనకి ముందు జరిగిన హిస్టరీ ప్లస్ మనకి ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో వీటిలన్నిటిని చూసుకొని దాంతోపాటు కొంతమందిలో వెన్ను నుంచి నీరు తీసి టెస్ట్ చేస్తారు, ఎంఆర్ఐ చేస్తారు. ఎందుకంటే వేరే ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ వేరే ఏమైనా కాజెస్ వల్ల మనకి ఏమైనా ఇలా అయిందా అని చూసుకోవడానికి. ప్లస్ నెర్వ్ కండక్షన్ స్టడీస్ అంటారు. ఇవి చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వేరే ఇంకేమైనా ఇలాంటి ఇలా పారాలిసిస్ వచ్చే వేరే ఏమన్నా ఉన్నాయనుకోండి, స్ట్రోక్ లాంటివి కానీ వేరే ఇన్ఫెక్షన్స్ లాంటివి కానీ, అవి కాదు ఇది జీబీఎస్ అని కన్ఫర్మేషన్ చేసుకోవడానికి, అంటే ఎక్స్క్లూడ్ చేసుకోవడానికి ఆ టెస్ట్లన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. వన్స్ జీబీఎస్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఇమీడియట్గా మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం మంచిది. 4 వారాల వరకు ఇది ప్లాట్యూ అయిపోతుంది. కొంతమందికి ఏంటంటే వచ్చి తెలియకుండా అలా 4 వారాల పాటు డయాగ్నోస్డ్ అయిపోయి స్టాటిక్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకని వెంటనే స్టార్ట్ చేసుకోవడం బెటరు. ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తారు లేదా ప్లాస్మా ఎక్స్చేంజ్, రెండిట్లో ఏదో ఒకటి
ట్రీట్మెంట్ ఇస్తారు. హిమోగ్లోబిలిన్స్ అయితే మనకి 2 గ్రాములు పర్ కేజీ 5 రోజుల పాటు ఇస్తారు. ప్లస్ లేదు అంటే ప్లాస్మా ఎక్స్చేంజ్ చేస్తారు వారం రోజుల పాటు 4-5 సెషన్ల వరకు. ఇవి ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ అన్నిటిని తీసేస్తాయి. తీసేయడం వల్ల మనకి దాని ఎఫెక్ట్ తగ్గి మనం హెల్తీగా కోలుకునే ఛాన్స్ ఉంటుంది. కోలుకోవడానికి కొంతమందికి 5 నుంచి కొన్ని నెలల నుంచి సంవత్సరం వరకు పట్టే ఛాన్స్ ఉంటుంది. ఈ లోపల మనకి ఫిజియోథెరపీ, మంచిగా ఫుడ్, ఒకవేళ మన రెస్పిరేటరీ మజిల్స్ కానీ లేదా మింగడానికి ఉపయోగపడే మజిల్స్ ఏమన్నా ఎఫెక్ట్ అయినట్లయితే ఆస్పిరేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత న్యూమోనియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని ప్రికాషన్స్ తీసుకొని ఎవరికైతే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందో వాళ్ళలో వెంటిలేషన్ అవసరం ఉంటుంది. కాబట్టి డాక్టర్ దగ్గరికి ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే అంటే ఈ మనకి ఊపిరి ఇబ్బంది ఎప్పుడవుతుందో అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. సడన్గా అవ్వచ్చు. కాబట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. సో నమస్తే.